బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే అక్కడికి భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. నిలోఫర్ కేఫ్ను మూసివేయించిన పోలీసులు. అయితే ఇక కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చేరుకునున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరిని ఉండనివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. తెలంగాణ దౌర్జన్యాన్ని రైట్గా ఈ రోజైతే కేసీఆర్ ఏసీబీ విచారణకు రెండోసారి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలంతా అటు బయట గందరగోళ పరిస్థితినైతే సృష్టిస్తున్నారని చెప్పాలైతే నిలోఫర్ కేఫ్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలంతా ముందుకొచ్చి నినాదాలు చేయడంతో పోలీసులు అయితే వారందరినీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కనైతే అటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా అటు వెళ్లే ఉన్న నేపథ్యంలో వారందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా అక్కడ పోలీసులకు వారికి మధ్య ఉద్రిక్త ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి నీలోఫర్ వద్దకు వచ్చి కొంత హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. ఏసీబీ కార్యాలయానికి వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత పోలీసులు వాళ్ళని అడ్డుకుంటా కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొంతమంది అదుపులోకి తీసుకొని వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ గ్యాదర్ అవ్వడం, ఇటు మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం అవ్వబోతున్న నేపథ్యంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇటు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళని ఇక్కడి నుంచి తరలించిన పరిస్థితి. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే మరోవైపు ఏసీబీ విచారణ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలోనే ఏసీబీ కార్యాలయం ఉండడము, ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వారిని అడ్డుకొని పోలీసులు అక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు కూడా పూర్తిగా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి. ఇటు దాదాపు 300 మంది పోలీసులతో ఏసీబీ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ భవన్ వరకు, ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు నీలోఫర్ కేఫ్ వద్దకు వచ్చి అంత కొంత గ్యాదర్ అయిన పరిస్థితి ఉండే, అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వారిని పోలీసులు అక్కడి నుంచి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడం, కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొవడం, బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది అక్కడికి కార్యాలయాన్ని వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసుని వారిని అడ్డుకొని బీఆర్ఎస్ కార్యాలయానికి అయితే తరలించిన పరిస్థితి. కొంతమంది అడ్డుకొని వాళ్ళకు ముందుకు వెళ్తున్న ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారిని మాత్రం అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూడొచ్చు, ఇప్పటికే పోలీసులు ప్రత్యేక పహారాను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎవరు ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు మిగతా వారు గ్యాదర్ అయితే వారిని అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు ఒక ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ కార్యాలయం వద్ద మధ్యలో బీఆర్ఎస్ కార్యాలయంతో పాటుగా ఏసీబీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రత అయితే పూర్తిగా కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల, సాగర్, అయితే మనం ఇదివరకు చూసాం అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడికి చేరుకుని అయితే మేము కేవలం ఇటు టీ తాగడం కోసం ఇక్కడికి వచ్చాము, కానీ కావాలనే పోలీసులు మమ్మల్ని అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్ఐకిల్ అయితే మనం చూడొచ్చు, కేటీఆర్ విచారణకు హాజరైన వెంటనే కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఇటు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ ఎదురుగా ఉన్నటువంటి నీలోఫర్
కేఫ్కి వచ్చారు. సో నీలోఫర్ కేఫ్కి వచ్చి వాళ్ళంతా గ్యాదర్ అయిన నేపథ్యం, అక్కడి నుంచి వాళ్ళు ర్యాలీగా మళ్ళీ బయటకు వచ్చి ఏసీబీ కార్యాలయం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. అందుకే పోలీసులు వారిని వెంటనే నీలోఫర్ కేఫ్ వద్దనే నిలువరించారు, వారిని అడ్డుకున్నారు. వాళ్ళు కార్యాలయం వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. కానీ వాళ్ళు నీలోఫర్ కేఫ్లోకి వెళ్ళి కొంత గ్యాదర్ అయ్యి అంతా దాదాపు వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా నీలోఫర్ కేఫ్ వద్దకు చేరుకున్న పరిస్థితి. అందుకే పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి తరలించిన పరిస్థితి. నీలోఫర్ కేసుని కూడా కొద్దిసేపటి క్రితమే వాళ్ళు మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు ఇక్కడికి రావద్దు, ఒకవేళ ఉంటే మీరు బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళాలంటూ కూడా పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించిన పరిస్థితి. ఎందుకంటే ఏసీబీ విచారణ సుదీర్ఘంగా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏసీబీ కార్యాలయానికి పరిసర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులను అనుమతించడం లేదు. కేటీఆర్తో పాటు న్యాయవాది కూడా వెళ్ళినట్లుగా కూడా సమాచారం ఉంది. సాయంత్రం వరకు సుదీర్ఘంగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి ఏసీబీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళని అనుమతించడం లేదు. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు వచ్చినా కూడా మిగతా ఎవరైనా గుమ్ముగూడినా కూడా వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తున్న పరిస్థితికి అయితే కనిపిస్తుంది. ఇటు ఏసీబీ కార్యాలయంతో పాటుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పోలీసులు అయితే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేయడం, మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కూడా ఎవరు అక్కడికి రాకుండా కూడా పోలీసులు అయితే ఒక కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ